మధ్యాహ్నం మీటింగ్ పెడుతున్నాం. లేదనుకుంటే అట్లాగే పర్సనల్గా మాట్లాడుతూ కొనసాగించి ముగిస్తున్నాం. ఇది జరుగుతుంది. కాబట్టి ఈరోజు వచ్చిన వాళ్ళు మార్నింగ్ సెషన్ని మిస్ అయినట్టే, అంటే వాళ్ళు ఉండదు. అవకాశాలు దృష్టిలో పెట్టుకోండి. మామూలుగా మాట్లాడుకొని వెళ్ళిపోదాం. లేదా 1-2 విషయాలు నేను చెప్తాను. కావాలని ఎలాగొచ్చారు కాబట్టి 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదైనా విషయం చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా 1-2 ప్రశ్నలు ఉంటే అడుగుదురు, కానీ తర్వాత ముగించేసుకొని మాట్లాడుకునే పనులకు వెళ్ళిపోదాం. మీకు ఉపయోగమేగా, దూరం నుంచి వచ్చారు, త్వరగా అయిపోతుంది, వెళ్ళిపోతాంగా. అలా చేద్దాం. రెండోసారి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సెకండ్ టైం వచ్చిన వాళ్ళు లేదంతా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు? ఫస్ట్ టైమేగా. సెకండ్ టైం వాళ్ళు లేరు. మీకు తెలుసు అయితే. మీరు పోయినసారి ఏ వారం వచ్చారు? శనివారమా కాదా? అంటే అప్పుడు కూడా మీటింగ్ లేదు. లేదు, శనివారం వచ్చిన వాళ్ళకి మీటింగ్ ఉండదు. సరే, ఒక పని చేస్తాను. కూర్చొని ఒక 10 నిమిషాలు మీకోసం ఏదైనా చిన్నది మాట్లాడతాను. మీరు ఏదైనా ఒక ట్రెండ్ అడిగితే చెప్పుకుందాం, తర్వాత మాట్లాడుకునే పనులకు వెళ్ళిపోదాం. మాట్లాడితే మీకు వినిపిస్తుందా? పట్టుకుంటానే. మిత్రులు, వివిధ ప్రాంతాల నుంచి మీ ఆరోగ్య సమస్యలకు ఇక్కడ ఏదైనా ఒక చిన్న మంచి సలహా దొరుకుతుందేమో అని వచ్చిన ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. సాధారణంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటాం. మనమేంటి, అందరూ కోరుకుంటారు. కానీ సమస్య ఏంటంటే, సమాజంలో చిన్నదో పెద్దదో అనారోగ్య సమస్య మనల్ని అయితే వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఏం చేయాలి, ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా జీవించడం ఎలా అనే ప్రశ్న మానవ జాతిని మొదటి నుంచి అదొక పరిష్కరించుకోవాల్సిన ప్రశ్నగానే ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యము సహజమే, అనారోగ్యం కూడా సహజమే కదా. నేచర్లో వెలుగు మాత్రమే లేదుగా, చీకటి కూడా సహజమే కదా. సుఖం సహజమే, కష్టం కూడా సహజమే కదా. కాబట్టి మొదటి నుంచి మనకున్నట్టే అందరికీ జాతి ప్రారంభమైన దగ్గర నుంచి మానవ జాతికి ఈ ప్రశ్న ఉండే ఉంటుంది. అయితే ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆరోగ్యం ఎలా అనే ప్రశ్న ఆ స్థాయిలోనే ఉండుంటే మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడుండే విషయమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనాళ్ళు దానికోసం చేసిన ప్రయత్నాల వల్ల మనకు వనగూడిన ప్రయోజనాలు ఏవో మనల్ని రక్షిస్తాయి కదా, కొంత కాపాడుతాయి కదా, చాలు, సరిపోద్ది. కాదు, విచిత్రం ఏంటంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులు ఆరోగ్యం కోసం హాయిగా ఉండడం కోసం చేసిన ప్రయత్నాల వల్ల హెల్త్ సైన్స్ ఎంత అభివృద్ధి అయిందంటే, చాలా చాలా బాగా అభివృద్ధి అయిన హెల్త్ సైన్స్ ఉన్న సమాజంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. పాత వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్కి మనకి సంబంధం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఊపిరితిత్తులు పాడైపోయాయి అంటాం అనుకోండి, మనాళ్ళు తీసుకొత్తే పెట్టలేరా? పెడుతున్నారుగా. కిడ్నీస్ రీప్లేస్ చేస్తున్నారు, హార్ట్ రీప్లేస్ చేస్తున్నారు. ఆ మధ్య ఎవరో ఇది రష్యన్ సైంటిస్ట్, నేను తలని తీసి తలని అంటిస్తామండి అని చెప్పి అనౌన్స్ చేశారు కదా. అలా ఎన్నో అద్భుతమైన నాటి ప్రశ్న ఈనాడు చిన్నగా కాదు, చాలా గట్టిగా పెద్దగా వినిపిస్తూ ఉంటుంది. ఏమనంటే, మరి ఆరోగ్య సమాజం ఇంత అభివృద్ధి అయితే, హెల్త్ సైన్స్ ఆధునికంగా ఇంత డెవలప్ అయి ఉంటే అప్పటి నుంచి ఇప్పటికీ జబ్బులని తగ్గిపోయాయా? ఆరోగ్యకర సమాజం ఏర్పడిందా? జబ్బులు లేకుండా మనవాళ్ళు కంపారిటివ్లీ బెటర్ పొజిషన్ తెచ్చుకున్నారా? ఆన్సర్ ఏంటి? కాదుగా. జబ్బులు పెరిగాయి, ఇబ్బందులు పెరిగాయి. పైగా జబ్బుల్లో
అంతకుముందు లేని జీవితాంతం తగ్గని జబ్బులు లాంటి లిస్ట్ ఒకటి మొదలైందిగా. జలుబులు, దగ్గులు, జ్వరాలు, వామిటింగ్స్, విరోచనాలు ఈ మాటల జబ్బులు కాదు. షుగరు, బీపీ, థైరాయిడ్, పక్షవాతం, హార్ట్ అటాకు, ఇక వరుస పెట్టి 100-200 భయపడే లాంటి జబ్బులు చెప్తున్నారు. మరీ కొన్ని అయితే ఆ జబ్బుల పేర్లు వింటే అటు పేరు వింటాం అనవసరం, అది మా ఇంటికి రావడం అనవసరం లాంటి జబ్బులు కూడా ఉన్నాయి. క్యాన్సర్ పేరు ఎత్తితే ఎవరికి కుదురుద్దండి, చిరాకేసిపోదు. ఇంత దారుణంగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, గుండెని తీసి గుండెని పెట్టగలిగే ఆధునిక వైద్యశాస్త్రం, లివర్ని, కిడ్నీస్ని ట్రాన్స్ప్లాంట్ చేయగలిగేటువంటి ఆధునిక వైద్యశాస్త్రానికి పెను సవాళ్ళను ఎసరగలిగేగా షుగర్ ఉంది. లైఫ్ అంతా తగ్గదు. అదేంటి, ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నాం? బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, లైఫ్ అంతా టాబ్లెట్ వేసుకోవాల్సిందే అని. పైగా ఇక్కడ ఇంకా క్రిటికల్గా ఉన్నది ఏంటంటే, లైఫ్ అంతా టాబ్లెట్ వేస్తే పోనీ షుగర్ తగ్గుతుందా, పోనీ కంట్రోల్లో ఉంటుందా? ఉదయం టాబ్లెట్ వేసుకోమని ఇస్తారండి 500 mg, అది వేస్తూ ఉంటాం, పోనీ చాలా లేదు 1 year తర్వాత ఈవినింగ్ కూడా వేసుకోమంటారా లేదా? తర్వాత కుదరదండి 1000 కాదు, శుభ్రంగా ఇన్సులిన్ వేసుకోండి అని చెప్తారా లేదా? అంటే షుగర్ ఎక్కడ కంట్రోల్ వచ్చింది? మందుతో షుగర్ కంట్రోల్ రావడంలా, ఒక షుగర్ కాదు బీపీ రావట్లా, థైరాయిడ్ రావడంలా, ఏది వీళ్ళు లైఫ్ లాంగ్ అన్నది ఏది కనీసం మందుతో కంట్రోల్ కూడా ఉండడం లేదు. ఎందుకని? ఈ సవాల్ని ఎవరు పరిష్కరించాలి? నిజానికి మనం ప్రశ్న వేసుకొని మనం పరిష్కరించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి కావు. ఎవరేయాలంటే ఆ వైద్య రంగంలో శాస్త్రవేత్తలుగా ఉన్నవాళ్ళు ప్రశ్న వేసుకొని కష్టపడి సమాధానాలు ఎతికి మన సమూహం ముందు, సమాజం ముందు ఉంచి ఇదిగో ఇదయ్యా బాబు అని చెప్పగలగాలి. కానీ సంవత్సరాలు ఎదురు చూస్తున్నా వీటికి ఆన్సర్ ఏమొస్తుందంటే, ఇవేవి జీవితంలో తగ్గబండి ఒకసారి వస్తాయి అని చెప్తున్నారు. పైగా వైద్యం పేరుతో మనకెలాంటి నాలెడ్జి అందించి ఉంచారంటే సొసైటీలో, జబ్బులకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే జబ్బులకి వైరస్లో, శిలీంధ్రాలో, బాక్టీరియాలో కారణం లాంటి ఆన్సర్ మనం చెప్పుకునే పొజిషన్లో ఉన్నాం. అంటే వాటి వల్ల జబ్బులు ఎందుకు వస్తాయి అని మనం అన్నాం. మనకు తెలుసు ఇప్పటికే. ఏమని తెలుసు అంటే, ఇంట్లోకి ఎలకలు దూరితే ఇల్లు ఎలా డిస్టర్బ్ అవుతుందో, శరీరంలోకి వైరస్ కానీ, బాక్టీరియా కానీ, శిలీంధ్రం కానీ ఎంటర్ అయితే అలాగే బాడీలో ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుద్ది, అందుకు జబ్బులు వస్తాయి. మరి పరిష్కారం ఏంటి? జబ్బుల కారణం తెలిసిపోయింది మనకి. పరిష్కారం ఏంటి మరి? పరిష్కారం ఏంటంటే, ఎలకలు దూరితే ఎలా అయితే ఎలకల మందు పెడతామో అలాగే ఒంట్లోకి వైరస్, బాక్టీరియా దూరినప్పుడు అటు మందు పెట్టేయడమే టాబ్లెట్ రూపంలో.